హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సుందరం మాస్టర్ యాక్టెడ్ బై వైవా హర్ష గారు. రివ్యూలోకి వెళ్లే ముందు ఒకే విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా సుందరం మాస్టర్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే అంతే. అంటే సినిమాలో ఒక పర్టికులర్ పోర్షన్ ఉంటది, అది కూడా సెకండ్ హాఫ్ ఎండింగ్ లో ఉంటది. సో ఆ పర్టికులర్ పోర్షన్ లో ఉన్న కొన్ని సీన్స్ తప్పిస్తే మెజారిటీ ఆఫ్ ద మూవీ ఎక్కడా కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించదు. కామెడీ చాలా వరకు ఉంటది, బట్ నవ్వించేది మాత్రం కొన్ని చోట్లే అన్నట్టే ఉంటది. అంటే ఫన్ పార్ట్ మీద ఎక్కువగానే ఫోకస్ చేయడం జరిగింది, బట్ ఆ ఫన్ పార్ట్ ఎందుకో అంత హై లెవెల్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది. అంటే స్టార్టింగ్ లో ఒక పాయింట్ ఉంటది, ఆ పాయింట్ గురించి నవ్వుతాం, బట్ అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అయిన ఫీలింగ్ వస్తుంటది. సో అలా రిపీట్ మోడ్ లో వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. సో అది పాయింట్. బట్ కొన్ని ఫ్రెష్ జోక్స్ అయితే అనిపిస్తాయి అండ్ కొంతవరకు లాఫ్ అయితే జనరేట్ అవుతుంది, కానీ ఎందుకో ఇంకొంచెం బెటర్ గా ఫన్ అయితే ఉండుంటే బాగుంది అనిపించింది. ఫన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, బట్ అదంతగా వర్కౌట్ కాకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బోరింగ్ గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటది. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక మంచి మెసేజ్ అయితే ఉంటది. క్లైమాక్స్ లో కొన్ని పోర్షన్ ఆఫ్ సీన్స్ బాగుంటాయని చెప్పాను కదా, సో ఆ టైంలోనే ఆ మెసేజ్ కూడా ఉంటది. ఆ మెసేజ్ ఏంటనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. బట్ ఆ మెసేజ్ పరంగా ఓకే. అండ్ అక్కడ ఒకటి రెండు సీన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఒక రెయిన్ డాన్స్ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ ఇంకా ఏ సీన్స్ కూడా వావ్ అని కానీ లేదంటే హై ఫీల్ ఇచ్చేటట్టుగా కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి కూడా అలా వెళ్తుంటది అంతే, ఫ్లాట్ గా అలా వెళ్ళిపోతుంటది. మనకి ఎక్కడ కూడా కనెక్టివిటీ రాదు. ఒకవేళ ఆ కనెక్టివిటీ ప్రాపర్ గా వచ్చి ఉంటే యాక్చువల్ గా సెకండ్ హాఫ్ లో ఒక ప్రొజెక్టర్ సీన్ ఉంటది. యాక్చువల్ గా ఆ సీన్ బాగా కనెక్ట్ అవ్వాలి, బట్ అవ్వలేదు. అంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ సీన్ బాగానే ఉంది కదా అనే ఫీల్ వస్తుంది, కానీ ఎందుకనో ఆ సీన్ లో రావాల్సిన హై అయితే రావట్లేదు. సో అది ప్రాబ్లం. కాన్సెప్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంటది, బట్ ఒకటి రెండు పాయింట్స్ సిమిలర్ గా ఉంటాయి, ఇంకా అది కామన్ అది. బట్ కాన్సెప్ట్ అయితే మాత్రం డిఫరెంట్ గానే తీసుకున్నారు, కానీ దాని ఎగ్జిక్యూషన్ లోనే ప్రాబ్లం ఉందనిపించింది. సో కథ వెళ్లే విధానం, ఆ స్క్రీన్ ప్లే, ఆ నెరేషన్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా చాలా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మధ్యలో ఫన్ పార్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా అది కూడా అంత హైలీ ఇంప్రెసివ్ గా లేదు. సో దానివల్ల ఏంటంటే బోర్ కొడుతూ ఉంటది. అందువల్ల మనకి మూవీ అయితే అంతేం అనిపించదు. సో ఓవరాల్ గా కొన్ని సీన్స్ పరంగా ఓకే, అండ్ ఆ తర్వాత క్లైమాక్స్ కొంతవరకు గుడ్. ఒక మెసేజ్ అయితే బాగుంటది, అంటే సిటీ వర్సెస్ విలేజ్ అనే కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే ఉంటది. సో ఆ మెసేజ్ పరంగా అది బాగా అనిపిస్తుంది. ఓకే, మంచి పాయింట్ టచ్ చేశారు అనిపిస్తుంది. బట్ అది మనకి త్రూ అవుట్ ద మూవీ అర్థం కాలేదు. లాస్ట్ లో కొద్దిసేపు చెబుతారు అంతే. సో దాని వల్ల కూడా అది ఓకే అనిపిస్తుంది అంతే. సో ఇలాగా మూవీలో కొన్ని ఓకే ఎలిమెంట్స్ ఉన్నాయి తప్పిస్తే ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం అంత హైలీ ఇంప్రెసివ్ గా అయితే ఏం లేదు. సో దానివల్ల మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అనే కైండ్ ఆఫ్ మూవీ అంతే. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే యాక్చువల్ గా అందరూ చాలా బాగా చేశారు. అంటే ఆ విలేజ్ నేటివిటీకి తగ్గట్టుగా అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ వైవా హర్ష గారు చాలా బాగా చేశారు. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఆ విలేజ్ వాళ్ళ కోసం ఒక స్పెషల్ స్లాంగ్ పెట్టారు. ఆ స్లాంగ్ వల్ల డైలాగ్ డెలివరీ మొత్తం చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటది. సో ఆ స్లాంగ్ కాకుండా జనరల్ వాడుక భాష పెట్టుంటే మేబీ డైలాగ్స్ అనేవి కొంచెం ఈజీగా వెళ్ళేవేమో. యాక్చువల్ గా మూవీ లెంత్ పెద్ద ఎక్కువేం కాదు, 2 hours 1 minute. అంటే లెంత్ అయితే తక్కువే, కాకపోతే ఏంటంటే ఆ తక్కువ లెంత్ మూవీలో కూడా ఎందుకనో చాలా సీన్స్ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంటాయి, చాలా బోరింగ్ గా అనిపిస్తుంటాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ డైలాగ్ డెలివరీ, ఆ విలేజర్స్ చెప్పే డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా. సో అది ప్రాబ్లం. బట్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ విలేజ్ నేటివిటీకి తగ్గట్టుగా మొత్తం అందరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. మరీ యూనిక్ కాన్సెప్ట్ అయితే కాదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా ఎలివేట్ అవ్వలేదు. కొంచెం కొత్త కాన్సెప్టే కానీ మరీ యూనిక్ గా అయితే మాత్రం అనిపించదు. సో అది ప్రాబ్లం. బట్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. ఆబ్వియస్లీ వైవా హర్ష గారు అయితే చాలా అంటే చాలా బాగా చేయడం జరిగింది. బట్
త్రూఅవుట్ ద మూవీ కామెడీ అండ్ కొంత ఎమోషన్, కొంత మెసేజ్ అనే కాన్సెప్ట్ లో ఆయన పర్ఫెక్ట్ గా 100% సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. సో అది పాయింట్. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే తీసుకున్న కాన్సెప్ట్ ఓకే, బట్ దాని ఎగ్జిక్యూషన్ లోనే ప్రాబ్లం అనిపించింది నాకైతే. సో కథలో కొన్ని హై మూమెంట్స్, మూమెంట్స్ కావాల్సి ఉంటది. అది చెప్పాను కదా, ఒక రెయిన్ డాన్స్ సీన్ ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ అలాంటివి ఇంకా బాగా పడుంటే, ఇంకొన్ని ఎక్స్ట్రా పడుంటే బెటర్ ఏమో. సో స్క్రీన్ ప్లే లో వాటిని యాడ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనేది అనిపించింది. సో డైరెక్షన్ సైడ్ కూడా కొంత ఫాల్ట్ అయితే కనబడింది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఓకే, పర్లేదు, బీజిఎమ్స్ అయితే బాగుంటాయి. బీజిఎమ్స్ కొంతవరకు ఎమోషనల్ ఉంటాయి. బట్ ఒక సీన్ ఉంటది ఇంటర్వెల్ కి ముందు, ఆ సీన్ లో ఏంటంటే హై బీజిఎం వస్తుంది, అంటే మంచి హై బీజిఎం అది, కానీ ఆ సీన్ కి సెట్ కాని ఫీలింగ్ వస్తుంటది. సో అది నాకు దానివల్ల ఏంటంటే సింక్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అది కూడా ఒక ప్రాబ్లమే. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, బట్ మూవీకి అంత పర్ఫెక్ట్ గా యాప్ట్ అయితే అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో మ్యూజిక్స్ అయితే బాగుంటాయి, బాగానే యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనే అంతగా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. సో ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే ఓకే అన్నట్టు అయితే ఉంటది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 2.9 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదా, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. అండ్ బేసిక్ గా ఆడియో కొంచెం చేంజ్ అయ్యింది. ఈ చివరి వరకు ఎంతమంది చూసారో నాకు తెలియదు, బట్ ఆడియో చేంజ్ అయ్యింది. అంటే నేను కెమెరాతో రికార్డ్ చేయట్లేదు ఇవాళ, నా కొత్త మొబైల్ S24 అల్ట్రాతో రికార్డ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ ఆడియో క్లారిటీ ఓకే అన్నట్టయితే ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను. సో చూడండి, మీకు ఇది ఓకేనా, కంఫర్టబుల్ గానే ఉందా లేదా అనేది ఒకసారి నాకైతే చెప్పడానికి ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.